నేవీ ఆయుధ డిపో నిర్మాణం తమకు వద్దంటూ ఆ ప్రాంత రైతులు వినూత్న నిరసన తెలియజేశారు. ప్రతి రైతు పొలంలో ఆయుధం డిపో తమకు వద్దంటూ నిరసన తెలియజేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 3 పంటలు పండే సారవంతమైన భూములనిచ్చి తమ బ్రతుకు తెరువును పాడు చేసుకోలేమని కంటతడి పెట్టారు. కొంతమంది కావాలనే దురుద్దేశంతో మంగపతి దేవిపేట, బోడిగూడెం, బర్కేట్ నగరం, ఓట్లగూడెం, రేకులకుంట గ్రామాలకు చెందిన రైతులు ముక్తకంఠంతో వాపోయారు. వారికి మద్దతుగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బొగ్గవరపు బాబురావు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు కావాలనే దురుద్దేశపూర్వకంగా ఇక్కడ నేవీ డిపో నిర్మాణం చేపట్టాలని కోరుకున్నారని, అది పూర్తి విరుద్ధమని, వ్యవసాయమే జీవనాధారంగా పెట్టుకుని జీవిస్తున్న రైతులు పొట్టగొట్టి వారు ఉసురు పోసుకోవద్దని ఆయన వాపోయారు. తరతరాలుగా తమ వారసత్వ ప్రకారం వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతులకు మేలు చేయాలని, అందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే ఈ నేవీ డిపో నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని బాబురావు కోరారు. కార్యక్రమంలో ఎడ్లపల్లి భాస్కర్రావు, ఎడ్లపల్లి సూర్యచంద్రం, సొంగ బుచ్చయ్య, తేగల దుర్గారావు, ఎడ్లపల్లి బాబురావు, ఎడ్లపల్లి ఏసోబు, కానూరు శ్రీను, కానూరు రాజు, కె సత్యనారాయణ, తానికి పెద్దిలక్ష్మి, ఎడ్లపల్లి వెంకటలక్ష్మి, దుర్గమ్మ, మరియమ్మ, యేసురత్నం, కళ్యాణి, మాణిక్యం, అనిత తదితరులు పాల్గొన్నారు. రైతులకు న్యాయం చేయాలి, 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 రైతులకు న్యాయం చేయాలి. నేవీ ఆయుధ డిపో మాకొద్దు, నేవీ ఆయుధ డిపో, నేవీ ఆయుధ డిపో మాకొద్దు, 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 నేవీ ఆయుధ డిపో మాకొద్దు. రైతులకు న్యాయం చేయాలి, 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 రైతులకు న్యాయం చేయాలి. నేవీ ఆయుధ డిపో మాకొద్దు, నేవీ ఆయుధ డిపో మాకొద్దు. చూడండి, నేను ఈ భూమిని సాగు చేసుకుని పంట వేసుకుంటున్నాం. ఆ పంట తీసుకుని మేము జీవోపాయం చేసుకుంటున్నాం. మాకు ఇది తప్ప ఏ ఆధారం లేదండి. దీంతోనే బతున్నామండి. ఆ డిపో మట్టుకు మాకు వస్తే మేము ఎందుకు పనికిరామండి. అసలు ఈ డిపో మాకు అక్కర్లేదండి. మాదే బరికెట్ నగరం అండి. నా పేరు ఎడ్లపల్లి భాస్కర్రావు అండి. మాకు నావే ఫ్యాక్టరీ అని చెప్పని వచ్చి ఒత్తిడి చేస్తున్నారండి. అయితే మేము ఇస్తానికి ఒప్పుకుంటలేదండి. మాకు ఆ ఫ్యాక్టరీ వచ్చినందువల్ల లాస్ కానీ లాభం ఏం కాదండి. మేము ఈ దెబ్బలో పంటలన్నీ లేబుల్ చేసుకుని మేము మొక్కలు, జీడి తోటలు గట్రా పెంచుకొని వాటితో అలా బతుకుతున్నామండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. కనుక మాకు వద్దని చెప్పని మేము అడ్డం తిరిగామండి. అడ్డం తిరిగినందుకు కనుక మరి దీనికి సమాధానం ఏంటో మీరు కొంచెం మంచిగా చెప్పి మమ్మల్ని కొంచెం ఆదరిస్తే బాగుంటుందండి సార్. అధికారులు అందరూ ఏకమై మాకు న్యాయం చేస్తే మంచిగా ఉంటుందని మిమ్మల్ని కోరుతున్నాను సార్.